శ్రీ శివాయ గురవే నమః. మన బాలయోగేశ్వర భగవాన్ గారు పరశువ శిఖర క్షేత్ర మహాపీఠాధిపతి బాలయోగేశ్వర భగవాన్ గారి ఇంకొక దివ్యమైన మనం మహత్యమైన విషయం చెప్పుకుందాం. అదేమిటంటే ఈ రోజున వినాయక చవితి, అదీగాక శ్రీపాద వల్లభుని దత్తావతారమైన శ్రీపాద వల్లభుని జయంతి ఈ రోజున. అటువంటి మంచి ఇవాళ మంచి పర్వదినం కనుక నాకు మొదటిసారి చూడగానే మన బాలయోగేశ్వర భగవాన్ గారే నాకు ఎందుకు ఆ దత్తావతారము శ్రీపాద వల్లభుని అన్న భావన కలిగింది. ఆయన దివ్య ఆశీస్సులు కూడా నాకు కలిగినాయి కనుక ఆయన కరుణతో, ఆయన ఆశీర్వచనంతో, ఆయన మీద భక్తితో నేను చెప్తున్నాను. ఏమిటంటే ఒకసారి గ్రామం నుంచి ఎప్పుడూ భక్తులు వస్తూ ఉండేవారు కదా పరశువ శిఖర క్షేత్రానికి. అయితే ఒక భక్తుడు ఎప్పుడూ వస్తూ ఉంటే ఆయన భక్తికి భగవాన్ గారు మెచ్చి అంటారు ఆ భక్తులతో, నేను మీ ఊరు వస్తాను అని చెప్పి అంటూ ఉండేవారు. ఆ భక్తునికి మటుకు కొంచెం భగవాన్ గారిని నేను స్వాగతం ఇవ్వగలనా, అదీగాక మాది చాలా పల్లెటూరు, అక్కడ ఎవరికి ఏమీ తెలియదు అన్న సందేహంతో భగవాన్ గారు వస్తానన్నప్పుడల్లా అతను మటుకు మెలకుండా ఊరుకునేవారు. అనుకోకుండా ఒక శుభదినం రానే వచ్చింది. 3 సంవత్సరాల తర్వాత బాలయోగేశ్వర భగవాన్ గారిని ఆహ్వానించాలని అతను తలుచుకున్నారు. ఆ పర్వదినం ఎటువంటిదంటే అది శ్రావణ పూర్ణిమ అన్నమాట. శ్రావణ పూర్ణిమ, పైగానేమో అదేమో రాఖీ పండుగ అయింది. ఇంకానేమో వెంకటేశ్వర స్వామి నక్షత్రం, శ్రవణ నక్షత్రం, ఆయన పుట్టిన నక్షత్రం, ఆ నక్షత్రం అయింది. పైగానేమో ఆ భక్తుడు ఉన్నాడు కదా, ఆహ్వానించిన భక్తుడు, ఆ భక్తుడు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో సంతోషంగా అదే రోజున వాళ్ళ పెద్ద కుమారుని పుట్టినరోజు కూడా అయింది. ఇన్ని సందర్భాలు కలిసినాయి. అతనికి తెలియకుండానే ఇవన్నీ ఆ భక్తుని భక్తి వల్లనే కలిగింది. ఆ భగవాన్ కూడా అనుగ్రహించింది కూడా ఈరోజే కదా. భక్తునికి ఎంత భక్తి ఉంటుందో భగవానికి భక్తునిపై అంత కరుణ కూడా ఉంటుందని దీనికి దృష్టాంతరం నిజంగా నేను స్వయంగా ఉండి చూశానన్నమాట. అయితే అక్కడికి భగవాన్ గారు వచ్చిన తర్వాత ఆయన 5 గంటలకే వస్తానని అనుకున్నారు. ఏమైందంటే ఆ సమయంలో వారం రోజుల నుంచి వాతావరణం బాగుండక కుంభవృష్టి కురుస్తోందన్నమాట. బాలయోగి భగవాన్ గారిని ఆ రోజున 5 గంటలకి రావాలని ఆహ్వానించారు. బాలభగవాన్ గారు ఆ గ్రామంలో వస్తానని తెలియజెప్పారు. ఆ భక్తునికి యజ్ఞ నిర్వాహకుడైన భక్తుడు, ఆ భక్తుడికి ఒకరోజే టైం ఉందన్నమాట. ఆ భక్తుడు భార్య వాళ్ళిద్దరూ ఎంతో తపనతో, వాళ్ళకి ఎవ్వరు హెల్ప్ చేసేవాళ్ళు కూడా లేకపోయినారు. బాలయోగి భగవాన్ గారు రావడానికి ఒప్పుకున్నారు కదా, వాళ్ళకి పాపం 2 రోజుల టైం ఉంటుంది. ఆ 2 రోజుల టైంలో అన్ని వసతులు అందరికీ చెప్పాలి. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు ఆ పనిలో నిమగ్నమై ఉంటారు. బాలయోగి ఆ భగవాన్ గారి భక్తుడు ఉన్నాడు కదా, అతను ఆ కార్యక్రమం పెట్టుకున్న అతను, ఆయన భార్య ఏం చేస్తుందంటే భక్తితో స్వయంగా నేనే అందరినీ పిలవాలి, ఆ ఊరిలోని వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళకి అని చెప్పేసి ఆ అమ్మాయి బయలుదేరి అసలు పొద్దున్న నుంచి రాత్రి 11 గంటల దాకా 200 ఇళ్ళు గడపలు ఎక్కి వాళ్ళందరికీ బొట్టు పెట్టి బాలయోగేశ్వర భగవాన్ గారి గురించి మహత్యం చెప్పి, ఆ పీఠాధిపత్యం గురించి, ఆ మహానుభావుని గురించి అందరికీ తెలియజెప్పి రమ్మని ఆహ్వానించి వచ్చింది. చూసారా ఆ అమ్మాయి భక్తి. చివరికి ఆ అమ్మాయి ఒక్కతే 200, ఆ అమ్మాయి ఎంత భక్తో చూసారా. ఆ అమ్మాయి ఆ తపన, గురువుగారు వస్తున్నారంటే ఆనందం. పైగా భోజనం చేయకుండా అన్నమాట. ఆ రోజు చేయలేదు, మర్నాడు కూడా చేయలేదు. ఆనందంతో ఆ కార్యక్రమంలో ఆ అమ్మాయి మనసంతా అలాగే ఉంది. ఆ తర్వాత సాయంత్రం పూట గురువుగారు రావాలి. ఆ రోజున పౌర్ణమి, శ్రావణ మాసము పౌర్ణమి, మళ్ళీనేమో హయగ్రీవ జయంతి, హయగ్రీవ జయంతి, శ్రవణ నక్షత్రం, వెంకటేశ్వర స్వామి నక్షత్రం, శ్రవణ నక్షత్రము,
పుష్యమి నక్షత్రము అలాంటి పర్వదినం రావటం చాలా విశేషం. ఎన్ని సంవత్సరాలకో ఒక్కసారి వస్తుందన్నమాట. వాళ్ళకి తెలియకుండా ఆ భక్తి వలన చూసారా, పైగానేమో సత్యనారాయణ చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఉన్న బంధువులందరి సహకారంతో వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. మళ్ళీనేమో వాళ్ళ పెద్ద అబ్బాయి పుట్టినరోజు కార్యక్రమం ఇన్ని కలిసి వచ్చాయి అన్నమాట ఆ భక్తునికి. ఆ భక్తునితో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్న బంధువులందరూ కూడా ఆ సంతోషంలో పాల్గొన్నారు. గురువుగారు ఆ రోజున సాయంత్రం 5 గంటలకి రావాలి, భగవాన్ వస్తారని ఆ గ్రామ ప్రజలందరూ తెలియజేయటంతో అధిక సంఖ్యలో ప్రజలందరూ, ఆ ఊరి పెద్దలు కూడా గురువు గారిని చూడాలని వచ్చి భక్తి శ్రద్ధలతో ఆ ఊరి ప్రజలు అందరూ బాలయోగేశ్వర భగవాన్ గారి దర్శనం చేసుకోవాలని, దీవెనలు పొందాలని ఆయన గారి కోసం అందరూ ఎదురు చూస్తూ ఆతురతతో గురువుగారు ఎప్పుడు వస్తారా అని అందరూ చాలా ఉత్కంఠంగా ఉంటారు. అయితే అప్పుడు బాలయోగేశ్వర భగవాన్ గారు వచ్చేటప్పటికి రాత్రి 9 రానే వచ్చారు. భక్తుని ఇంటికి వచ్చి ఎంతో ఆనందంగా భక్తుని ఇంట్లో అడుగుపెట్టి అపారంగా ఆ భక్తునికి ఆశీర్వచనాలు ఇచ్చారు. అక్కడి గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన మండపానికి చేరుకుంటారు. ఆ భక్తుని ఇంట్లో అడుగు పెట్టగానే అపారంగా ఆశీర్వచనాలు ఇచ్చారు బాలభగవాన్ గారు. అక్కడి గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన మండపానికి చేరుకుంటారు. అక్కడికి బాలభగవాన్ గారు చేరుకోగానే భక్తులు ఆయన్ని అక్కడ గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన మండపానికి చేరుకుంటారు. చేరుకోగానే అక్కడి భక్తులు హారతితో భగవానికి కళ్ళకద్ది భగవానికి హారతిని కళ్ళకు అద్ది ఆశీర్వచనం తీసుకొని ఆనందభరితులయ్యారు. అప్పుడు బాలయోగి సంతోషంతో ఆసీనులైన తరువాత ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని భగవాన్ గారు భక్తుల చేత 3 సార్లు చెప్పిస్తారు. నమో భగవతే వాసుదేవాయ అని భక్తుల చేత బాలయోగీశ్వర భగవాన్ గారు 3 సార్లు ఓ నమో భగవతే వాసుదేవాయ అని అందరి చేత అనిపిస్తారు. తర్వాత బాలయోగీశ్వర భగవాన్ గారు భక్తి గురించి అందరికీ ఇలా చెప్తారు. ఏమనంటే, పండరీపురంలో అంటే పండరినాథుడి కథల్లో భగవాన్ గారు పండరీపురంలో పాండురంగడు భక్తుడైన ఘోరా కుంభారు గురించి భగవాన్ గారు ఘోరా కుంభారు గురించి పాండురంగడిపై అతనికి ఎంత భక్తి ఉన్నది అని ఆ భక్తుడి గురించి కథలు చెప్తారన్నమాట. చెప్తే అది వింటున్న ప్రజలందరూ మంత్రముగ్ధులై భగవానికి జై అంటూ పండుగ వాతావరణంలో ఆనందంలో అందరూ మునుగుతారు. ఇప్పటికీ ఆ గ్రామ ప్రజలందరూ అంతా మంచే జరుగుతుంది. రోజు అక్కడ తనకి ఆ భక్తునికి భగవాన్ గారిని తీసుకొచ్చినందుకు వారికి కొన్ని కష్టాలు అవి ఉంటాయి కదా, భగవాన్ గారు వచ్చినప్పుడు చెప్పుకున్నవి, అవి వాళ్ళందరికీ ఆ కష్టాలు తీరినాయని ఫోన్లు చేసి చెప్తూనే ఉంటారు. అసలు ఇది ఎలా జరిగిందంటే అసలు చాలా మహత్యంగా జరిగిందనమాట. అక్కడ ఒక భక్తురాలు వస్తుంది. ఆవిడ పాపం ఎంతో ఆశతో ఎవరో చెప్పగా విని ఎక్కడి నుంచో దూరం నుంచి భగవాన్ గారి దర్శనం కోసం వస్తుంది. పాపం అమ్మాయి చాలా చిన్నదేను. ఆ అమ్మాయికి సంసారం సరిగా ఉండక బాధలతో వస్తుంది. ఎంతో ఆర్తితో వచ్చి భగవాన్ గారికి నమస్కారం పెట్టగానే
భగవాన్ గారు అమ్మాయిని ఏమీ ప్రశ్నించరు, అమ్మాయి ఏమీ చెప్పదు. కానీ భగవాన్ గారు ఒకటే మాట అంటారు, అమ్మా నీ మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది 11 రోజుల్లో అని చెప్పి భగవాన్ గారు చెప్తారు. చెప్పగానే అమ్మాయి ఎంతో ఆనందంతో ఆయనకి ప్రణామములు చేసి వెళ్తుంది. ఆ అమ్మాయికి మర్నాడే భర్త దగ్గర నుంచి ఫోను, పిల్లలు రావటము అన్నీ సుఖంగా జరుగుతుందన్నమాట. ఆ అమ్మాయి ఎంతో సంతోషంగా ఆనంద బాష్పాలతో ఫోన్ చేస్తుంది. నిజంగా నాకు భగవాన్ చెప్పినట్టుగా మర్నాడే నాకు ఇలా జరిగిందని చెప్పి నా కళ్ళ ముందర జరిగిన దృష్టాంతరమే. నేను ఆ అమ్మాయితో మాట్లాడాను కూడా అన్నమాట. చూసారా, నిజంగా భగవాన్ మీద భక్తి ఉంటే భక్తులకి ఇలాగే కోరికలు తప్పకుండా నెరవేరుతూ ఉంటాయి. అసలు ఈ దృష్టాంతరం కూడా ఎంత తమాషాగా జరిగిందంటే, బాలభగవాన్ గారు సాయంత్రం 5 గంటలకే అసలు రావలసిన ఆయన. అయితే వారం రోజుల నుంచి బాగా తుఫాను వలన వర్షాలు పడుతున్నాయి. అయితే అంతటా వర్షాలుగా ఉన్నాయి. మరి భగవాన్ గారు మహారాష్ట్ర నుంచి రావాలి కదా, ఆ వర్షంలోనూ ఆయన ఆ వర్షంలో రావాలి కనుక కొంచెం లేట్ అయింది. ఈ లోపల మేము భగవాన్ గారు వస్తారు, అప్పటికి చేరుకోవాలి అక్కడికి అని చెప్పేసి భక్తులం అందరం కొంత భగవాన్ గారు వస్తున్న సందర్భం ఎలా ఉన్నదంటే, అంత వర్షం ఉన్నా కూడా ఆ గోపాలాయ పల్లెలో మడుకో అసలు మబ్బులన్నీ చాలా నీల ఆకాశంలో ఉండి ఆహ్లాదకరంగా పౌర్ణమి చంద్రుడు కనిపిస్తూ వెన్నెలలాగా ఉన్నది. కానీ భగవాన్ గారు వచ్చేటప్పటికి అక్కడి నుంచి దూరం నుంచి వచ్చేటప్పటికి రాత్రి 9 గంటలైనా కూడా ఆ ఊరు ప్రజలందరూ ఎంతో ఓపికతో ఉండి భక్తి శ్రద్ధలతో ఆ భగవాన్ గారి దివ్య దర్శనం చేసుకొని దివ్య సందేశము, ఆయన భక్తి ప్రపత్తులు అవన్నీ వాళ్ళకి చాలా చాలా ఆనందించారు ఆ ఊరి ప్రజలందరూ. జై బాలయోగేశ్వర భగవాన్ గారికి హరహర మహాదేవ. శ్రీ శివాయ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమతి విజయాభరవరాంబ, తాడేపల్లి. భక్తులందరికీ శ్రీపాదవల్లభుని జయంతి సందర్భంగా అనేక కోటి ప్రణామములతో ఆయనకి భక్తి శ్రద్ధలతో పుట్టినరోజు శుభాకాంక్షలు ఈరోజు మన శ్రీపాదవల్లభుని జయంతి, సాక్షాత్తు దత్తాత్రేయమూర్తి అవతారమైన శ్రీపాదవల్లభుని జయంతి కనుక నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు భగవాన్ గారు శ్రీపాదవల్లభుడిలాగా ఆ దత్తాత్రేయుడేనా అన్నట్టుగా నాకు ఆయన చూసినప్పుడల్లా చాలా ఆనంద పరవశంలో కన్నుల నిండుగా నాకు ఆనంద బాష్పాలతో నిజంగా ఆ దర్శనం అది చేసుకోవటం జరుగుతూ ఉంటుంది. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. హరహర మహాదేవ. శ్రీ గురువు గారి నా చేత చెప్పించారు ఈరోజు ఇవన్నీను. ఆయనకే కోటి ప్రణామములు. హరహర మహాదేవ. శ్రీమతి విజయాభ్రమరాంబ, తాడేపల్లి.